హాయ్ ఫ్రెండ్స్, రెడ్డి గణపవరంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి తిరునాళ్ళు జరుగుతున్నాయండి. ఈ తిరునాళ్ళు 5 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతాయండి. పౌర్ణమి రోజు మొదలుపెట్టి 5 రోజుల వరకు ఈ తిరునాళ్ళు బాగా చేస్తారు. మేము ఈరోజు గుడికి వచ్చామండి. ఈ గుడికి వెళ్ళటానికి కిలోమీటరు వరకు ఇలా నడవక దారి ఉంది. అయితే బాగా జనం ఉండటం వలన నడుస్తున్నాము, లేకపోతే బైక్స్ అయినా కార్స్ అయినా కొంచెం దగ్గరికి వెళ్తాయండి. చూస్తున్నారు కదా, ఈ కిలోమీటర్ కూడా మొత్తం అన్ని షాప్సే ఉంటాయండి. ఈ షాప్ ఉంది, ఈ షాప్ లేదు అన్నట్టుగా మొత్తం అన్ని పువ్వులు దగ్గర నుంచి, పళ్ళు దగ్గర నుంచి అన్ని షాప్స్ ఉంటాయండి. పూజా సామాగ్రి, ఇంట్లోకి డెకర్ ఐటమ్స్ మొత్తం అన్ని షాప్స్ పెట్టారండి. చాలా పెద్ద తిరునాళ్ళండి ఇది. మా చుట్టుపక్కల ఎక్కడా కూడా ఇంత బాగా చేయరు. రెడ్డి గణపవరం అంటే చాలా ఫేమస్ అండి. కనకదుర్గమ్మ అమ్మవారి తిరునాళ్ళు బాగా ఫేమస్. చుట్టుపక్కల వారంతా బాగా వస్తారండి అన్ని ఊర్ల నుండి. ఈ ఆలయం కూడా ఈ తిరునాళ్ళు మొదలుపెట్టి 99వ సంవత్సరం అంటండి ఈ ఇయరు. నెక్స్ట్ ఇయర్కి 100 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయండి. 99 సంవత్సరాల నుండి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి తిరునాళ్ళు ఇలా బాగా చేస్తున్నారండి. అసలు వచ్చేటప్పుడు కొంచెం ఖాళీ ఉంది, కానీ టైము ఈవినింగ్ అయ్యే కొద్దీ చూస్తున్నారు కదా, అసలు రోడ్లు ఖాళీ లేకుండా బాగా వచ్చేసారండి ఫుల్గా. ఈరోజు పైగా జబర్దస్త్ టీం వారిది ప్రోగ్రాం కూడా ఉందంటండి. ఇంకా మేము తిరిగి ఇంటికి వచ్చేసేటప్పుడు అసలు రోడ్లు ఖాళీ లేవండి, బాగా ఫుల్గా ఉన్నారు. మాకు బయటికి రావటానికి 1.5 అవర్ పట్టిందండి. ఇలా చూస్తున్నారు కదా, ఈ షాప్ ఉంది, ఈ షాప్ లేదు అన్నట్టు అన్నీ పెట్టేస్తారండి. ఇక్కడ చెక్కతో చేసిన వస్తువులు కూడా బాగా పెట్టారండి. మేము వెళ్ళేటప్పుడు వీడియో తీసుకున్నాము. ఇంకా తర్వాత గుడి దగ్గరికి వెళ్ళే కొద్దీ అసలు వీడియో కూడా తీయలేకపోయామండి క్లారిటీగా, ఎందుకంటే అంత ఫ్లోటింగ్ ఎక్కువైపోయారు జనం. వెళ్ళేటప్పుడు వీడియో తీసుకోబట్టి ఇవైనా చూపిస్తున్నాం. వచ్చేటప్పుడు అయితే ఇంకా అసలు ఖాళీ లేకుండా వీడియో తీయడం కూడా కుదరలేదండి, అంత జనం ఉన్నారు. ఈ ఆలయం కూడా బ్రిటిష్ కాలం ఆలయం అని చెప్తారండి. అప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా ఈ ఆలయం ఉందంట. ఈ అమ్మవారి చుట్టుపక్కల బాగా ఫేమస్ అండి. చూస్తున్నారు కదా, వెళ్ళేటప్పుడు దారిలో ఇలా రోళ్ళు, తిరగళ్ళు, చిన్న చిన్న రుబ్బురోళ్ళు అన్నీ ఉంటాయండి. ఒక్కసారి ఇక్కడికి వస్తే మాత్రం మొత్తం A to Z దొరికేలా ఉన్నాయండి. అన్నీ గాజు ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. ఇంకా గుడి దగ్గరికి రాగానే ఫస్ట్ ఎంట్రన్స్లో ఇలా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. ఈయన దర్శనం చేసుకుని పక్కనే పెద్ద కోనేరు ఉంటుందండి. చూస్తున్నారు కదా, కొంతమంది ఇక్కడ స్నానాలు చేస్తున్నారు పక్కన. ఇక్కడ ఈ కోనేరు చూస్తున్నారు కదా, కోనేరు పక్కనే ఇక్కడ అమ్మవారి గుడి ఉంటుందండి. అమ్మవారిది ఇంతకుముందు చిన్న గుడి ఉండేదండి. ఇప్పుడు అమ్మవారికి గుడి కట్టి అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఈ గుడి కట్టి విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు 5 రోజులు, ఈ పౌర్ణమికి ముందు 5 రోజులు పూజలు హోమాలు చేసి అమ్మవారిని విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు మళ్ళీ పౌర్ణమి రోజు నుండి 5 రోజులు తిరునాళ్ళు జరుగుతున్నాయండి. ఇలా అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు ఇక్కడ బాగా పెద్ద చెట్టు ఉంటుందండి, వేప చెట్టు. తర్వాత ఇంకా దగ్గరికి వెళ్ళేటప్పుడు ధ్వజస్తంభం కొత్తగా ప్రతిష్ఠించినట్టున్నారండి. ఈ ధ్వజస్తంభం కూడా ఏకశిల రాయంటండి. తర్వాత ఇంకా అది అమ్మవారి దర్శనానికి వెళ్ళాము. దర్శనం బాగా జరిగిందండి. ఇక్కడ కోయరాజుల వాళ్ళు ఎక్కువగా ఈ అమ్మవారికి పూజలు అవి చేసేవారంటండి. చూస్తున్నారు కదండి అమ్మవారిని. తర్వాత అమ్మవారి దర్శనం అయిన తర్వాత బయటికి రాగానే పక్కన శివాలయం ఉంటుందండి. ఇది చూస్తున్నారు కదండి, ఈ శివాలయం ఇది మండపంలా ఉంది కదండి. బాగా బ్రిటిష్ కాలంలో ఇలా మండపంలాగా అప్పుడు ఇలా ఉండేదంటండి. ఇంక ఇది గుర్తుగా ఇలాగే ఉంచేశారు.
ఇక్కడ పక్కన శివలింగం ఉంది చూసారా, అప్పుడు ఇక్కడ శివలింగం శివాలయం ఇలా ఉండేదంట. తర్వాత ఇంకా అక్కడ దర్శనం అయిన తర్వాత ఇలా బయటకు రాగానే పిల్లలకు ఆడుకోవటానికి అన్నీ ఉన్నాయండి. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. కొలంబస్, బ్రేక్ డ్యాన్స్, జెయింట్ వీల్ అలా అసలు పిల్లలకి సంబంధించినవన్నీ ఉన్నాయండి. ఇలా ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము. షాప్స్కి అయితే మేము ఎక్కువగా వెళ్ళలేదండి. నైట్ అయ్యే కొద్దీ బాగా ఫ్లోటింగ్ ఎక్కువైపోయారు, ఇంకా వెళ్ళలేదు. ఇక్కడే కొంచెంసేపు టైం స్పెండ్ చేసి ఇంకా బయలుదేరాము. జబర్దస్త్ ప్రోగ్రామ్ ఉండటం వలన ఇంక ఎక్కువైపోయారండి ఈవినింగ్ అయ్యే కొద్దీ. చూస్తున్నారు కదా, బయటికి రావడానికి మాకు చాలా టైం పట్టిందండి. అమ్మవారి దర్శనం మాత్రం బాగా జరిగిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.